ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. కేవలం 6 ఓవర్లలోనే రాజస్థాన్ వికెట్ కోల్పోకుండా 80 పరుగులు రాబట్టింది. ఇందులో వైభవ్ పాత్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు కదా. అతను కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, ఏకంగా 8 సిక్సర్లు కొట్టి 60 పరుగులు చేసి క్రీజులో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 19 పరుగులతో తోడుగా నిలిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ వైభవ్ సూర్యవంశీ ఒక చారిత్రాత్మక రికార్డును బద్దలు కొట్టాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో కొట్టిన సిక్సర్లతో సహా ఈ సీజన్లో అతని మొత్తం సిక్సర్ల సంఖ్య 61కి చేరుకుంది. ఇంతకు ముందు 2012 సీజన్లో క్రిస్ గేల్ 59 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. గత 14 ఏళ్లుగా ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉండగా 15 ఏళ్ల యువకుడు వైభవ్ సూర్యవంశీ దాన్ని అధిగమించాడు. ఇది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయం. ప్రస్తుత టాప్ 5 లిస్ట్ ఇలా ఉంది. వైభవ్ సూర్యవంశీ 61 సిక్సర్లు, క్రిస్ గేల్ 59 సిక్సర్లు, ఆండ్రూ రసెల్ 52 సిక్సర్లు, జోస్ బట్లర్ 45 సిక్సర్లు. హైదరాబాద్ బౌలర్లు ఇషాన్ మలింగా వేసిన 5వ ఓవర్లో వైభవ్ మరింత ధాటిగా దూసుకెళ్లాడు. సన్ రైజర్స్ బౌలర్లను పూర్తిగా ధిక్కరిస్తూ మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. అతని స్ట్రైక్ రేట్ అద్భుతం, 327.78. ప్లే ఆఫ్స్ లాంటి కీలక మ్యాచ్లో ఇంత విధ్వంసకర బ్యాటింగ్ చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ వైపు దూసుకెళ్తుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత్ క్రికెట్కు ఒక సంచలనం అవుతాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అతను తన బ్యాట్తో ప్రపంచాన్ని మెచ్చుకోవాల్సిన స్థాయిలో ఆడుతున్నాడు.